హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ ట్రాన్స్ఫర్ స్టక్ అయింది, అలానే పిఎఫ్ క్లెయిమ్ కూడా తప్పుగా అప్లై చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనమైతే పిఎఫ్ అలానే పెన్షన్ అప్లై చేసి ఇస్తాము. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ కూడా ఇక్కడ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ ఈపీఎఫ్ మెంబర్ ఏం చేశారంటే వారి యొక్క ఫ్రెండ్కు సో పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేస్తాడు అనేసి సో వీరికి ఈ క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు, కానీ ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేటటువంటి అప్డేట్ చూసుకోకుండా పిఎఫ్ క్లెయిమ్ అనేది అప్లై చేశారు. ఇప్పుడు పిఎఫ్ అనేది సెటిల్ అయింది, కానీ ఒక కంపెనీది మాత్రమే సెటిల్ అయింది. ఇక్కడ మీకు పూర్తి స్టేటస్ అనేది చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాము. ప్రస్తుతం మనకి ఇక్కడ 0 అయితే చూపిస్తుంది. సో ముందుగా ఇక్కడ మనము సర్వీస్ హిస్టరీ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ హిస్టరీ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వీరు ఈ కంపెనీలో డ్యూటీ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ నుండి సెకండ్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో పిఎఫ్ మెంబరు అంటే వీరి యొక్క ఫ్రెండ్ ఏం చేశారంటే ఈ కంపెనీ నుండి పిఎఫ్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టారు. అలానే ట్రాన్స్ఫర్ అవ్వకుండానే ఈ అమౌంట్ అనేది అప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది మనకు అంటే క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ముందుగా ట్రాన్స్ఫర్కి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మనం చూడాలి. చూసినట్లయితే ఇక్కడ 46,953 రూపీస్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఫస్ట్ కంపెనీలో మనకు 46,000 సుమారుగా 47,000 అయితే పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి. ప్రస్తుత కంపెనీలో మనకు 7,000 పిఎఫ్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. అంటే ఇవి రెండు కలిపి సెటిల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక 47,000, ఇక్కడ ఒక 7,000 అనుకుంటే సుమారుగా 54,000 రూపాయల పైనే మనకు అమౌంట్ అనేది సెటిల్ అవ్వాలి. కానీ వీరికి ఎంత అమౌంట్ వచ్చింది? కేవలము 7,703 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ఏదైతే ఉందో, సో ఈ ప్రాబ్లం ఇది కొత్తదేం కాదు, గత 3-4 ఇయర్స్ నుంచి ఉండుందే. అంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది, కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ ప్రజెంట్ కంపెనీలో రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. అది చూసుకోకుండా చాలామంది పిఎఫ్ అప్లై చేస్తారు, కొందరు పెన్షన్ అప్లై చేస్తారు. రెండవసారి అప్లై చేస్తే యువర్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని ఈపీఎఫ్ఓ నుండి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూద్దాము, ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా అక్కడ చూపిస్తున్నాయా లేదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రస్తుత కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ పాస్బుక్. ఇక్కడ ఎక్కడ కూడా మనకు ప్రీవియస్కి సంబంధించినటువంటి మెంబర్ ఐడి అనేది ఇక్కడ మనకు కనిపించట్లేదు. అంటే మీరు ఏదైనా కంపెనీ పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే తెలుస్తుందన్నమాట. అంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో మెంబర్ ఐడి కనిపించేసి పక్కనే ఈ విధంగా ఎంప్లాయీ షేర్లో ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఎంప్లాయర్లో ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వీరు 2 పొరపాట్లు అయితే చేశారు. ఒకటి ట్రాన్స్ఫర్ చేయడము, ట్రాన్స్ఫర్ కాకుండానే పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేయడం. కనీసం పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేయకుండా ఉంటే అయినా మనం కొంచెం వెయిట్ చేసి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చూసుకొని చేయొచ్చు. వీరు ఆ విధంగా చేయలేదు కాబట్టి మనం ఒకవేళ కంప్లైంట్ పెట్టి పిఎఫ్ అమౌంట్ వచ్చిన తర్వాత రెండోసారి అప్లై చేసినట్లయితే మనకు పిఎఫ్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్డ్ లేదా పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్డ్ అని ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి రిజెక్ట్ అవుతుంది. సో ఇటువంటి వర్క్స్ మనం చేస్తాము. అలానే మీలో కూడా ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ కానీ విత్డ్రాల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా చాలామందికి గతంలో ఒక 6 మంత్స్ బిఫోర్ చెప్తున్నాను, పెన్షన్లో చాలా వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తూ ఉండేది. అంటే ఒక 50,000 మీ అకౌంట్లో ఉంటే తక్కువలో తక్కువ ఒక 30,000, 20,000 ఈ విధంగా సెటిల్ అవుతూ ఉండేది. రిమైనింగ్ 25,000 కానీ 30,000 కానీ ఈపీఎఫ్ఓ మనకు ఇచ్చేది కాదు. సో ఆ విధంగా ఎవరికైనా పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది, నాకు ఫుల్ అమౌంట్ రాలేదు అనుకున్న వాళ్ళు నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇటువంటి వర్క్స్ అనేవి మనము చేస్తున్నాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.